ఈ సిబిఐ పుత్రుడు జగన్ రెడ్డికి ఈ జన్మలో బుద్ధి రాదు. ఇంకా అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు. ఈ మనిషి అసలకి ఎప్పుడు మారతాడో? మారే అవకాశం ఉందా? అర్థం కావటం లేదు. ఇంకా అబద్ధాలే జగన్ రెడ్డి. ఎందుకయ్యా బతుకు? ఎందుకు అబద్ధాలు? కాస్త జాగ్రత్తగా నిజాయితీగా నిజంగా నీతిగా నిజాయితీగా మాట్లాడితే 4 ఓట్లు పడతాయి. ఇలా అబద్ధాలు మాట్లాడితే ఉన్న 4 ఓట్లు కూడా పోతాయి జగన్ రెడ్డి. జర జాగ్రత్త. ఏంటి ఎలిగొండ ప్రాజెక్టు రెండో టన్నులు ప్రారంభించేస్తే ప్రాజెక్ట్ అయిపోయినట్టేనా? రెండో టన్నులు ప్రారంభించి జాతికి అంకితం చేశాడట పెద్దాయన. చూడండి, చెరువు తవ్వకుండా గొట్టం వేశాను, పైపులు వేశాను నేను. ఆ పైపులు వచ్చినాక నీళ్ళు వచ్చేస్తాయి మీకు అని చెప్పి పెద్ద మనిషి. బావి తవ్విన తర్వాత గొట్టాలు వేస్తే నీళ్ళు వస్తాయి. బావి తవ్వకుండా గొట్టాలు వేసాను మీ ఇంటికి నీళ్ళు వచ్చేస్తాయంటే అంత నమ్మే పిచ్చోళ్ళ ప్రజలు? ఏమయ్యా జగన్ రెడ్డి, పిచ్చోళ్ళ ప్రజలు? ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఎత్తి అవతల పడేశారు. ఇంకా అబ్బే మారరు మీరు. పైగా అంటాడు చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు కోసం ఏం శ్రద్ధ చూపట్లేదు. 1200 కోట్లు చూడండి, 1200 కోట్లు ఏదో 1-2 కోట్ల 1200 కోట్లు రీహాబిలిటేషన్ కింద ఆ ప్రజలకు ఇస్తే నీరు నిల్వ చేసుకోవచ్చు అని సలహాలు ఇస్తున్నాడు, బోర్డు సలహాలు. ఈ ఈ తొగ్గులకు తన యొక్క సిద్ధం సభలకి, సిద్ధం బోర్డులకి కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టాడండి ప్రజల సొమ్ముని. ఆ 100 కోట్లు పెడితే నిజంగానే రీహాబిలిటేషన్ పనులు అయిపోయి ఎంతో కొంత నీరు నిల్వ చేసుకునే అవకాశం వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం చేసిన పనులకి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా అయిపోయింది. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని విమర్శించడానికి మాత్రం ఈయనున్నాడు. ఎందుకంటే ఇతను ఎంత వెధవో జగన్ రెడ్డి. ఎందుకంటే జనవరిలో బటన్ నొక్కాడండి, ఫిబ్రవరిలో బటన్ నొక్కాడు, మార్చిలో బటన్ నొక్కాడు. డబ్బులు పడలే అకౌంట్లో. డబ్బులు లేవు మనిషి దగ్గర. అతను అంటే అదొక డ్రామా. ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ ఒప్పుకోవట్లేదు. ఎన్నికల కమిషన్ ఒప్పుకోకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు ఒత్తిడి వల్లనే ఎన్నికల కమిషన్ మనకు పర్మిషన్ ఇవ్వట్లేదు అని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు కూడా వెళ్ళాడు. మరి డబ్బులు పంచుతా అంటే ఒప్పుకోవట్లేదు, ఇవ్వట్లేదని. అసలు డబ్బులు ఎన్నికల కమిషను నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎన్ని జరగడానికి లేదు. తెలీదా నీకు? తెలుసు. కానీ మేము వెయ్యాలన్నా మమ్మల్ని వేయనివ్వట్లేదు, మీకు డబ్బులు ఇవ్వాలన్నా ఇవ్వనివ్వట్లేదు. చంద్రబాబు నాయుడు చూడండి దొంగ, ఎన్నికల కమిషన్ దొంగ, పవన్ కళ్యాణ్ దొంగ అని చూపించాలని చేసావు, వేషాలు. చివరికి ఎందుకు ఎన్నికలు అవగానే ఇచ్చుకోమన్నారు. ఇచ్చావా ఏమన్నా? ఎక్కడ ఎన్నికలు అవగానే డబ్బులు ఇవ్వలేదు కదా. నువ్వే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా. ఇచ్చావా? ఇవ్వలేదుగా. అదే మరి ప్రజలు పిచ్చోళ్ళ. అందుకనే సైలెంట్గా ఓట్లేసి నిన్ను ఎత్తి అవతల పడేశారు. నీకు అసలుకి సిగ్గు శరం లేదు, నీకు, నీ మంత్రులకి, నీ ఎమ్మెల్యేలకి. ఒక్కడు గుర్తుంచుకో జగన్ రెడ్డి, నువ్వు మారి నిజాయితీగా నిర్భీతిగా మాట్లాడి ప్రజలకు ఉపయోగపడితే సరే, లేకపోతే ఇలాగే అబద్ధాలు ఆడుతూ పోతే ప్రజలే నీ మీద దాడి చేస్తారు. అది మాత్రం గ్యారంటీ, అందులో సందేహం అక్కర్లేదు. ప్రజలు నీ డ్రామాలు తెలిసిన ఎత్తవత పడేసినా సిగ్గుశరం లేదు. అసలు మీకు సిగ్గుశరాలు ఉంటాయి కదా. చెత్తదోలు మీరు. తిరుపతిలో గమనించండి. ఈయన 1200 కోట్లు అంటున్నాడు. ప్రజలకు పవన్ కళ్యాణ్ చెప్పారు, చాలా జల్ మిషన్, మంచినీటి మిషన్ కింద మంచినీళ్ళు ఇవ్వడం కోసం, తాగునీటి కోసం ఆ కేంద్ర ప్రభుత్వానికి మ్యాచ్ గ్రాంట్లు కొన్ని 100 కోట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఏమీ చేయలేదు. ప్రభుత్వంలో డబ్బు లేకుండా చేశాడు. జగన్ రెడ్డిని మొత్తుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడికక్కడ డబ్బులు పక్కదారి పట్టించేశారు. ఎలా పెడితే అలా దోచేసుకున్నారు. వీళ్ళ తాతగారు సొమ్ములాగా ఫీల్ అయిపోయారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఒక రోడ్డు లేదు, ఒక అభివృద్ధి లేదు. అంతా మోసం, దగా, కుట్ర.
పైకి మాత్రం కబుర్లు. ఎవరికీ బటన్లు నొక్కినా డబ్బులు పడలేదు. తిరుపతి గారు గమనించండి. ఇటువంటి వ్యక్తి అబద్ధాలు ఆడుతుంటాడు. ఒక్కసారి అబద్ధాల జగన్ రెడ్డిని గమనించమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. భారత్ మాతాకి జై.